వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని పుల్గచర్ల రంగవరం గ్రామాల్లో అకాల వర్షాలకు సుమారుగా 1000 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని గోడు వెళ్లబూసుకుంటున్నారు. వచ్చే నెల 10లోగా మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదనపు కార్యదర్శి అయిన స్మితా సబర్వాల్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిని సమీక్షించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలం జాంపల్లి గ్రామ శివార్లో ఓ కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన 325 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తగిన బిల్లు లేకపోవడంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1 కోటి వ్యయంతో నిర్మించిన 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లు ఉపయోగించుకోవాలని మంత్రులు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో కాపు కళ్యాణ మండపానికి శంకుస్థాపనతో పాటుగా జూనియర్ కాలేజీలో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రాన్ని మంత్రులు చినరాజప్ప, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని, అందులో భాగంగానే క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో క్రీడా వికాస్ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లుగా మంత్రులు తెలిపారు. 1,00,000 ఉద్యోగాల సాధన పేరుతో 2 నెలల క్రితం గద్వాల్ నుంచి ప్రారంభమైన యువజన కాంగ్రెస్ పార్టీ జనచైతన్య యాత్ర కరీంనగర్ జిల్లా గంగాధర్కు చేరుకుంది. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 3,000 ఆత్మగౌరవ వేతనం అందిస్తామని యువజన కాంగ్రెస్ నాయకులు అన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. నిజామాబాద్లో సబ్సిడీ గొర్రెలకు దాణా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ పథకం ద్వారా గొల్ల కుర్మలకు ఆర్థిక స్వప్రయోజనం కలుగుతుందని, దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలోని మైనార్టీ బాలిక గురుకుల పాఠశాల మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. రేపటి తరానికి మంచి భవిష్యత్తునివ్వడమే బంగారు తెలంగాణ అని, అందులో భాగంగానే కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేజీ బేసిన్ పరిధిలో ప్రకాశం జిల్లాలోని ఒంటుమిల్లి, నాగాయలంక గ్రామాల్లో భారీ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లుగా కేజీ బేసిన్ ఈడీ శేఖర్ అన్నారు. నరసాపురం మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఆయన గ్యాస్ ఉత్పత్తిలో దేశంలోనే కేజీ బేసిన్ 2వ స్థానంలో ఉందని చెప్పారు. జగిత్యాల జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కొడిమ్యాల, తండ్రియాల బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులతో పాటుగా తిరుమలాపూర్ కాజ్వే నిర్మాణానికి భూమి పూజ పనులు చేశారు. ఇక నుంచి 24 గంటల పాటు పంటలకు నీరు అందించడంతో పాటుగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరందిస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల గ్రామంలో పోలేరమ్మ 43వ జాతర వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు కానుకలుగా సమర్పించారు. తమ కోరికలు తీర్చాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.